స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే దేవుని కృపను బట్టి దినము మరి దేవుడు తన ఉచితమైన కృప చెప్పిన బహుమానం కింద ఇచ్చి ఈ ఉదయాన్నే మరి చూడడానికి, ఆరోగ్యవంతులుగా ఉండడానికి, సజీవ లెక్కలో ఉండడానికి మరి యేసయ్య ఇచ్చిన కృపను బట్టి మరి యేసయ్యను స్తుతిద్దామా, యేసయ్యను కనపరుద్దామా, యేసయ్యకి దగ్గరగా జీవిద్దామా అని నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడ్డల ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా ఉండండి, మరి దేవునికి ఇష్టలుగా జీవించండి. కనుక ప్రతి ఒక్కరూ మీరు ఎదురు చూస్తున్నారు. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. నిర్గమకాండం 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకాయే నుండవలనని ప్రజలతో చెప్పిన. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి సందర్భాన్ని దేవుడు వివరిస్తూ నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? మరి మీరు ఊరకాయే, యెహోవా మీ పక్షం యుద్ధము చేయను, మీరు ఊరకాయే ఉండవాలని ప్రజలతో చెప్పాను. ఈ సందర్భం ఏమిటంటే ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు మరి మోషేను ఏర్పరచుకుని ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించేటప్పుడు మరి ఇజ్రాయేల్ ప్రజలు భయపడ్డారు. అయితే దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? మీరు ఊరకాయే నిలిచి, మీరు ఊరకాయే ఉండవలెనని ప్రజలతో. అంటే మీరు భయపడద్దు. ఎందుకు భయపడుతున్నారు? ఇంత చేసిన దేవుడు మిమ్ములను ఐగుప్తు నుండి, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. మీ శత్రువులు వచ్చినప్పుడు మీ పక్షముగా మీ శత్రువులతో మరి యెహోవా యుద్ధం చేస్తాడని మరి ఇక్కడ దేవుడిస్తున్న వాగ్దానం, మరి మోషే ద్వారా తెలియజేస్తున్న వాగ్దానం. కనుక ఈ దినం ఒకవేళ నీ వ్యాపారాన్ని బట్టి, అలాగే నీ ఇరుగు పొరుగు నీకు అనేక మంది శత్రువులు ఉండొచ్చు. నీ బాగోగులు చూసి, లేదా నీ బాగుపడుతున్న చూసి అనేక మంది శత్రువులు నీకు బయలుదేరి ఉండొచ్చు. అలాగే నీ ఇరుగు పొరుగు వారిలో శత్రువులు, సంఘంలో శత్రువులు, నీ బంధువుల్లో శత్రువులు, అలాగే నీ అప్పులను బట్టి నీకు మరి అప్పులు అనేవారు మరి శత్రువులు, అలాగే నీ వ్యాధి అనే శత్రువు ఒకవేళ నిన్ను వెంటాడుతుందేమో, అయితే నిన్ను భయపెడుతున్నారేమో, నిందల అవమానాలతో నువ్వు ఒకవేళ ఉన్నావేమో, అయితే ప్రభువునికి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ పక్షముగా ఆయన యుద్ధం చేయబోతున్నాడు. నీ శత్రువుతో యుద్ధం చేయబోతున్నాడు. ఇద్దరు వ్యాపారం అనే శత్రువు ఉండొచ్చు, అంటే లాస్ అయిపోయిన స్థితిలో ఉండొచ్చు. అలాగే నీ వ్యాధి బాధలో కానీ నిన్ను చుట్టుముట్టి నీ ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు చెప్పొచ్చు. అయితే నా ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆ శత్రువు నుంచి ఆ శత్రువుతో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. కనుక నీకు విడుదల కలుగుతుంది. అది ఏ విషయమైనా సరే, ఆరోగ్యపరమైన విషయం కావచ్చు, ఆర్థికపరమైన విషయం కావచ్చు, నీ అప్పుల విషయంలో కావచ్చు, అలాగే నీకు ఎదురయ్యే నిందలు, శోధనలు, అవమానాలు, ప్రతి విధమైన శత్రువులతో దేవుడే పోరాడబోతున్నాడు. కనుక నీవే చేయాల్సింది ఏంటి తెలుసా? ఊరకాయే. నీవేం చేయాలట? ఊరకాయ ఉండవాలని మరి దేవుడు నీకు చెప్తున్న మాట ఇది. కనుక నీవు భయపడద్దు. మొట్టమొదటగా ఆయనకు దగ్గరగా జీవించి ఆయన స్తుతించి నీ పక్షముగా ఆయన యుద్ధం చేయబోతున్నాడు. కనుక నిశ్చింతగా ఉండండి, విశ్వాసంలో ముందుకు సాగండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి పిలుస్తున్న వాగ్దానం ప్రభా, యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయను, మీరు ఊరకాయే ఉండవలనని నువ్వు చెప్తున్న వాగ్దానం ఇస్తున్నావు ప్రభా. అవును తండ్రి, అనేకమైన పరిస్థితుల మార్గంలో వెళుతున్నాం, అనేకమైన శ్రమల మార్గంలో ప్రజలు వెళుతుండగా అనేకమైన అవమానాలు, నిందలు, పోరాటాలు, వ్యాధులు, ఆర్థిక సమస్యలు, నాయన ఉద్యోగాలు లేని, నాయన పని పాటలు లేక, ఉద్యోగాలు లేక, ఉద్యోగాల్లో ఆశీర్వాదం లేక నా తండ్రి ఎందరో ప్రజలు నా తండ్రి కొట్టిమిట్లాడుతుండగా నా తండ్రి నేను శ్రమల్లో చిక్కుకుని ఉండగా, నేను అప్పులతో ఉండగా, అలాగే ఎంతోమంది డబ్బులు ఇచ్చి వారి డబ్బు తిరిగి రాక నా తండ్రి చేసిన వ్యాపారం వల్ల నేను నష్టపోతున్నారు. అలాగే అలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరిని మీరు కరుణించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఎందుకంటే మీరు వారి పక్షముగా యుద్ధం చేస్తానని వాగ్దానం చేస్తాను. ఈ వాగ్దానం అవును ప్రభు అందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంకా ఎంతో మంది ప్రజలు నా తండ్రి
వరదల కారణంగా ముఖ్యంగా నా తండ్రి వారందరూ నాయన నశించిపోతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు ప్రభా, నష్టపోయారు తండ్రి. వారందరినీ ఆదరించండి. ఇంకా గవర్నమెంట్కి ప్రభా చక్కని ఆలోచనల చేత వారిని ఏ విధంగా ఇంకా ప్రత్యేకంగా ఆదుకోవాలో వారందరికీ మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా ఆదుకున్నటకు సహాయం చేయండి. అనేక మంది విరాళాలు ఇస్తున్నారు, అనేక మంది ఆహారం ఇస్తున్నారు ప్రభా. అలాగే ప్రతి ఒక్కరిని మీరు కరుణించండి, ప్రతి ఒక్కరిని దీవించండి నేను వారికి ఇస్తున్న సహాయాలు ఎటువంటి జాప్యం జరగకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దినం ప్రభా సంఘాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు, అనేక మంది ప్రజలు అవును ప్రభా ఆయా రీతిలుగా ప్రయాసపడుతున్నారు. ప్రతి ఒక్క ప్రయాసం మీరు దీవించండి. ప్రపంచమంతా నీ బిడ్డలే కనుక ప్రతి ఒక్కరిని కరుణించమని ప్రార్థిస్తున్నాను. అందరికీ క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయండి, మా దేశాన్ని కాపాడండి. మిగతా ఎన్ని దేశాలు అయితే అన్ని దేశాలని కాచిక అందరినీ సమాధానపరచమని, యుద్ధాలు జరగకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకున్న ప్రతి బిడ్డకి నీ క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఈ దినం ప్రభువా నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో ప్రయత్నాల్లో రాకపోకల్లో సమస్తములో నా తండ్రి మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. కనుక ఈ వీడియోని ఒకవేళ పొందుకున్న మీరు ఈ వీడియోలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ యొక్క భావాలు మీరు దేవునికి మరి కామెంట్ రూపంలో తెలియచేయాలని తెలియజేస్తాం. ఈ పొందుకున్న ఆశీర్వాదం మనం పొందుకున్న ఆశీర్వాదం మన కొరకే కాదు, కానీ మనమే ఆశీర్వాదంగా ఉండాలంటే అనేక మందికి ఇది పంచిపెట్టినట్లు ఈ వీడియోలు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.